అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 9 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు భారీ షాక్ ఇచ్చిండు. ఆ 9 మంది ఎమ్మెల్యేలు అసలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో, బీజేపీ పార్టీలో ఉన్నారో, ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళకే తెలుస్తలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సైడ్ పోదామంటే బీఆర్ఎస్ వాళ్ళు రానిత్తలేరు. పోనీ కాంగ్రెస్ పార్టీ సైడ్ పోదామంటే కాంగ్రెస్లో అసలు మీరు లేనే లేరు అంటున్నారు. అసలు ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళకే అర్థమవుతలేదు. ఒక ఎమ్మెల్యేను ఒక జర్నలిస్ట్ అడిగిండు ఒక క్వశ్చన్, సార్ మీరు ఏ పార్టీలో ఉన్నారు సార్ అంటే ఉండాల్సిన పార్టీలోనే ఉన్నా అని చెప్పిండు కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే. అంటే ఎమ్మెల్యేలకు క్లారిటీ లేదు. వాళ్ళు గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలో, వాళ్ళు వచ్చిందేమో కాంగ్రెస్ పార్టీలో. కానీ మీరు కాంగ్రెస్లో ఉన్నారా, బీఆర్ఎస్లో ఉన్నారా, ఏ పార్టీలో ఉన్నారంటే వాళ్ళకే తెలియదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి ఎప్పుడైతే వీళ్ళు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిరో బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి రానిత్తలేరు. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు పోతే కేటీఆర్ పట్టించుకుంటలేడు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పట్టించుకుంటలేరు. మళ్ళీ ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేద్దామంటే కాంగ్రెస్ పార్టీ మంత్రుల మీటింగ్ అయినా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు పట్టించుకుంటలేరు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు ఉన్నా కూడా ఎమ్మెల్యేలకు ఇన్ఫర్మేషన్ పోతలేదట, పిలుతలేరట. అసలు ఎమ్మెల్యేలు ఏ పార్టీలు ఉన్నో వీళ్ళకి తెలుస్తలేదు. అసలు ఇప్పుడు ఎమ్మెల్యేలు రిగ్రెట్ ఫీల్ అవుతారు. అనవసరంగా మేము పార్టీ మారినాం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అయిపో, మేము గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో, అదే బీఆర్ఎస్లో కంటిన్యూ అయినా అయిపో అని చెప్పి పాపం చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పుడు బాధపడుతున్నారు. దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచారు. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఒక ఎమ్మెల్యే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, ఆయన నాకు ఈ కాంగ్రెస్ పార్టీ సెట్ కాదు, వర్కౌట్ కాదు, ఏదో తెలిసి తెలవక కాంగ్రెస్ పార్టీ మంచుకుంటుందని చెప్పి గూడెం మైపాల్ రెడ్డి పోయిండు. కానీ రేవంత్ రెడ్డి వ్యవహారం సెట్ కాలేదు. రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి ఫోన్ లేపడట. రేవంత్ రెడ్డి పిఏలకు ఫోన్ చేస్తే వాళ్ళు రేవంత్ సార్ ఫుల్ బిజీగా ఉన్నాడు, సార్ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, రేవంత్ సార్ వేరే వాళ్ళతో మీటింగ్లో ఉన్నాడు, రేవంత్ సార్ వేరే వాళ్ళతో డిస్కస్ చేసేది ఉంది, వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి అని చెప్పి పిఏలు కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేరు. ఇంకా పాపం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కూడా కోపం వచ్చి ఇక ఈ కాంగ్రెస్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల టైంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు. బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిండు, బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నాడు పటాన్చెరులో. కాబట్టి గూడెం మైపాల్ రెడ్డి ఆ విషయంలో సక్సెస్ అయిండు. కానీ ఈ 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు చూసిర్రా, ఈ 9 మంది ఎమ్మెల్యేలకు వేరే ఆప్షన్ లేదు. ఈ 9 మంది ఎమ్మెల్యేలలో 5 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంకో 4 ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నారు, మాట్లాడుకున్నారు. మంచో చెడో కేటీఆర్ని ఒకసారి కలుద్దాం, కేసీఆర్ని ఒకసారి కలుద్దాం, హరీష్ రావుని కలుద్దాం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడదామని చెప్పి ప్లాన్ కూడా చేసుకురట. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అత్యంత ఒక కీలక నేతను కలిసిరు, మాజీ మంత్రిని. వీళ్ళు కలిసిరట. పోయి కలిస్తే ఆ మాజీ మంత్రికి చెప్పిరట, మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి రానికి రెడీగా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేస్తాం, మీరు కేటీఆర్తో చెప్పండి, మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీతో కంటిన్యూ అవుతాం, మేము ఇంకా బీఆర్ఎస్కి రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీలోకి పూర్తి స్థాయిలో జాయిన్ కాలేదు, కాంగ్రెస్ పార్టీలో మాకు పదవులు కూడా ఏం లేవు, మేము సైలెన్స్లో ఉన్నాం, సైలెన్స్ మూడ్లోనే పనిచేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు ఏం పెద్ద ఎత్తున మేము హాజరు కూడా కాలేదు, మేము మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చేద్దామని 5 మంది ఎమ్మెల్యేలు హరీష్ రావుతో కేటీఆర్తో చెప్పినా కూడా వాళ్ళు ఏం రెస్పాన్స్ లేదు. హరీష్ రావు అయినా కేటీఆర్ అని ఒకటే మాట, ఏమున్నా కేసీఆర్తో మాట్లాడుకోండి, ఏదున్నా కేసీఆర్కి చెప్పండి, కేసీఆర్ గారు చెప్తే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే కేసీఆర్ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పేసిండట, ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీలోకి పోయిరో వాళ్ళని మళ్ళీ తీసుకోము, వాళ్ళు మళ్ళీ మన పార్టీలోకి రావద్దు, వచ్చే అవకాశం లేదు, ఒకవేళ వస్తా అని చెప్పి రిక్వెస్ట్ చేసినా తీసుకోవద్దు. కేసీఆర్ బాధ ఏంది, ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ తీసుకున్నారు అనుకో, మిగతా వాళ్ళు కూడా పార్టీలు మారుతారు, ఉన్నన్ని రోజులు కాంగ్రెస్లో ఉంటారు, మళ్ళీ మాకు నచ్చలేదని బీఆర్ఎస్లోకి వస్తారు. అంటే ఇష్టం ఉన్నట్టు పోవడం రావడం అవుతుంది. అంటే పోయిన వాళ్ళని మళ్ళీ రానియకపోతే పోదాం అనుకున్న వాళ్ళు కూడా పోరు. అరే పోతే మళ్ళీ రానిత్తలేడు కేసీఆర్, ఎందుకు ఈ బాధ, మంచొచ్చాడో బీఆర్ఎస్లోనే ఉందాం, అనవసరంగా పోవుడు ఎందుకు, ఇబ్బంది పడుడు ఎందుకు అని చెప్పి బీఆర్ఎస్కి ఎవరు పోరు. ఇప్పుడు దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు పోయారు. ఇంకా మల్లారెడ్డి వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్లో పోనీకి, బీజేపీలో పోనీకి రకరకాల ప్రయత్నాలు చేశారు. కేసీఆర్ ఇచ్చినటువంటి స్ట్రోక్ తోటి పోలే. కేసీఆర్ ఇచ్చినటువంటి ఏదైతే షాక్ ఉంటుందో అది తట్టుకోలేక వీళ్ళు ఏడికి పోలేకపోయినారు, ఏ పార్టీలోకి జాయిన్ కాలేకపోయినారు. అది చాలా క్లియర్గా మనం చూసినాం. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ 9 మంది ఎమ్మెల్యేలకు ఒక పెద్ద జలకిచ్చిండు. ఆ జలకేంది చెప్పనా, ఈ 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ఆ 9 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేసినటువంటి లీడర్లు, పోటీ చేసి ఓడిపోయినటువంటి లీడర్లు ఉంటారు కదా, వాళ్ళు రేవంత్ రెడ్డి పైన అగ్నేస్ట్ ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి ఏమో బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లోకి తీసుకొచ్చిండు,
మరి మేము కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయిన మా పరిస్థితి ఏంది? ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇదే ఎమ్మెల్యేలు అరాచకాలు చేసిరు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మళ్ళీ ఇదే ఎమ్మెల్యేలు అరాచకాలు చేస్తున్నారు. గవర్నమెంట్ మాది, మేము సంతోషపడుతున్న టైంలో రేవంత్ రెడ్డి మళ్ళీ ఈ ఎమ్మెల్యేలను మా నెత్తి మీద పెట్టిండు. రేవంత్ రెడ్డి వల్ల మేము కాంగ్రెస్లో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తాం, కాంగ్రెస్ పార్టీ ఉండడానికి మేము సిద్ధంగా లేమని చెప్పి దాదాపు 9 మంది పోటీ చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ఆల్రెడీ ఆ 9 మంది మంత్రులకు ఫిర్యాదు అయ్యారట, మంత్రులతో కంప్లైంట్ ఇచ్చిరట, మేము ఉండడానికి రెడీ లేం, కాంగ్రెస్ పార్టీలో మేము రిజైన్ చేస్తాం, జగిత్యాల జీవన్ రెడ్డి రిజైన్ చేసేటట్టు మేము కూడా కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతాం, మాకు అవసరం లేదు ఈ పార్టీ అని చెప్పి 9 మంది కలిసి మాట్లాడిరట, డిస్కస్ చేసిరట. సో ఇదంతా రేవంత్ రెడ్డి దృష్టికి పోయింది. రేవంత్ రెడ్డికి అర్థమైంది, రేవంత్ అన్ననే పెద్ద ఆగమాగం ఉన్నాడు, పంచాయతీ ఉన్నాడు అన్న. 6 నెలల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోయేటటువంటి అవకాశం ఉందనేది రేవంత్ రెడ్డికి ఒక పెద్ద టెన్షన్ వచ్చి పడ్డది. రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాడు, మంత్రులతో క్లోజ్ ఉంటున్నాడు, అందరితోటి రేవంత్ రెడ్డి కలిసిమెలిసి ఉంటున్నాడు. కారణం ఏంది? 6 నెలల ముఖ్యమంత్రి పదవి పోతుందేమో అనే బాధ. ఎందుకంటే రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకం ఉన్నది, ఆ వ్యతిరేకతను ఒడగొట్టుకోవాలి. వ్యతిరేకత ఒడగొట్టుకోవాలంటే అందరితో కలిసికట్టుగా పనిచేయాలి, లేకపోతే రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది. రేపటి రోజు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా రేవంత్ రెడ్డి మంచిగా పనిచేస్తున్నాడని చెప్పి చెప్పాలి కదా. చెప్పాలంటే రేవంత్ రెడ్డి అందరితో మంచిగా ఉండాలి. అయితే ఈ 9 మంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేల వల్ల ఆ 9 మంది కాంగ్రెస్ నుండి పోటీ చేసేటటువంటి ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇంకా మీకు డెప్త్గా అర్థమయ్యేటట్టు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జగిత్యాల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి గెలిచిండు. 2023 ఎన్నికలలో గెలిచిండు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి జీవన్ రెడ్డి పోటీ చేసిండు. ఆ తర్వాత బీజేపీ పార్టీ నుండి శ్రావణి అనేటటువంటి ఒక మహిళ పోటీ చేసింది. అయితే బీజేపీ పక్కన పెట్టండి కాసేపు, ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్. అయితే ఈ సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి బీఆర్ఎస్లోకి వెళ్ళి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిండు. కాంగ్రెస్ పార్టీ నుండి జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈయన ఓడిపోయిండు. ఇప్పుడు ఈ గెలిచినటువంటి బీఆర్ఎస్లో గెలిచినటువంటి సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఈయనే మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యిండు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయినటువంటి జీవన్ రెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో బలంగానే ఉన్నాడు. మళ్ళా ఈ బీఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్ష పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి అధికార పార్టీలోకి వచ్చిండు. అప్పుడు ఈ ఎమ్మెల్యే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అవుతాడు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినంటే కాంగ్రెస్ అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే లెక్క అవుతాడు. గెలిచింది బీఆర్ఎస్లో, వచ్చింది అధికార పార్టీలో. ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినటువంటి జీవన్ రెడ్డి పరిస్థితి ఏందన్నట్టు. ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళి పోటీ చేసి గెలిచినోడేమో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పెత్తనం చేస్తున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి పరిస్థితి ఏంది? మళ్ళీ రాబోతున్నటువంటి 2028 ఎన్నికలలో మరి బీఆర్ఎస్లోకి వెళ్ళి పోటీ చేసి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి సంజయ్ కుమార్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా, లేకపోతే జీవన్ రెడ్డి కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తారా? ఏంది ఇది? జీవన్ రెడ్డి అన్నకు నచ్చలే. జీవన్ రెడ్డిని ఏం చేసిండు? ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సంజయ్ కుమార్ ఓవర్ యాక్షన్ చేసిండు. ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మరి జీవన్ రెడ్డి చేయాలి కదా, జీవన్ రెడ్డి కూడా చూసుకోవాలి కదా, జీవన్ రెడ్డి కూడా తన ప్రతాపం చూపించాలి కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ మాది, మేము ఎట్లనే చేస్తాం, ఏదైనా చేస్తామని చెప్పి జీవన్ రెడ్డి తన పవర్ చూపించుకోవాలి కదా. జీవన్ రెడ్డి పవర్ చూపించుకోకుండా రేవంత్ రెడ్డి చేసిండు. ఎవరు? బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేని పట్టుకొచ్చి అక్కడ అంత ప్రతాపం చూపించే కార్యక్రమం చేసిన. అట్లా జీవన్ రెడ్డికి నచ్చలేదు. మళ్ళా అదే బీఆర్ఎస్ ఓవర్ యాక్షన్ అయిపోయిందని చెప్పి ఆయన రిజైన్ చేసిండు. ఇప్పుడు జీవన్ రెడ్డి బాటలోనే దాదాపు 9 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ లీడర్ల పరిస్థితి కూడా ఇట్లనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ లీడర్లు మేము ఈ పార్టీలో ఉండము, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మా నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చిండు. మరి మేము కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేయాలన్నా ఏ పార్టీలోకి వెళ్ళి పోటీ చేయాలి? 2028లో ఎమ్మెల్యే టికెట్లు మాకిస్తారా? ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీలోకి ఇస్తారా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులకు ఇస్తారా? ఎవరికి ఇస్తారు టికెట్లు అనేది పాపం ఇప్పుడు ఆ లీడర్ల వర్షన్, 9 మంది లీడర్ల వర్షన్. 9 నియోజకవర్గాలలో ఉన్నటువంటి లీడర్లు బాధ ఇదే. రేవంత్ రెడ్డి కావాలనే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఇప్పుడు ఆ లీడర్లు చెప్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఏం చెప్పినాడు తెలుసా? ఇప్పుడు ఈ 9 మంది ఎమ్మెల్యేలకు పెద్ద దెబ్బ. రేవంత్ రెడ్డి 9 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినని చెప్పి ఒక చర్చ కదా. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినటువంటి లీడర్లకు కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లకు రేవంత్ రెడ్డి చెప్పిండట, అసలు ఆ 9 మంది ఎమ్మెల్యేలు మన కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు, ఆ 9 మంది ఎమ్మెల్యేలు మన కాంగ్రెస్లో లేరు, వాళ్ళకి నేను ఏమైనా పదవులు ఇచ్చినా, లేకపోతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మన క్రియాశీలక పాత్ర పోషిస్తురా, వాళ్ళు ఇంకా బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదు
అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే, వాళ్ళు కాంగ్రెస్కు ఎటువంటి సంబంధం లేదు. ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో లేరు, వాళ్ళు ఎప్పుడు గాంధీ భవన్కి రాలేదు, మన మీటింగ్లకు రాలేదు. మీరు ఎవరు ఆవేశపడవద్దు, ఇబ్బంది పడవద్దు, మీకే 2028లో టికెట్లు ఇస్తా, మళ్ళీ మీరే పోటీ చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి ఆ 9 మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లకు చెప్పిండు అనేది వినబడుతున్న చర్చ. దీన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతుందంటే ఈ 9 మంది ఎమ్మెల్యేలు ఇక కాంగ్రెస్ పార్టీలో లేరన్నట్టు. రేవంత్ రెడ్డి 9 మంది ఎమ్మెల్యేలను పెద్దగా పట్టించుకుంటలేడు. రేవంత్ రెడ్డి 9 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లెక్క చూస్తలేడు. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాదన్నట్టు, బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టే. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మా బీఆర్ఎస్లో లేరని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళే, వీళ్ళు మా బీఆర్ఎస్లో లేరు, వీళ్ళు 9 మంది కాంగ్రెస్లో పోయి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో లేదు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, వాళ్ళకి వచ్చే జీతం పైసలకి వెళ్ళి ఫండింగ్ బీఆర్ఎస్ పార్టీకి పోతుంది, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. పాపం వాళ్ళు అటుగాక ఇటుగాక నడి మధ్యలో నిలుస్తున్నారు 9 మంది ఎమ్మెల్యేలు, ఆగమాగం పరుస్తున్నారు 9 మంది ఎమ్మెల్యేలు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం 9 మంది ఎమ్మెల్యేలకు ఓపెన్ అప్ చెప్పేస్తున్నాడు, వాళ్ళు మా వాళ్ళు కాదు, మా కాంగ్రెస్ వాళ్ళు కాదు, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు, కాంగ్రెస్లోకి రాలే, మేము కాంగ్రెస్లో తీసుకోలే. ఈ రేవంత్ రెడ్డి ఎవరికి చెప్తున్నాడు ఈ మాట అన్ని? 9 మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లకు చెప్తున్నాడు. 2023లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినటువంటి లీడర్లు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాడు, వాళ్ళు ఎవరు రాలేదు, అంత మనోళ్ళే, మనమే, వాళ్ళతో మనకు సంబంధం లేదని చెప్పి రేవంత్ రెడ్డి ఇంటర్నల్గా లీడర్లకు చెప్తున్నాడట. కానీ ఎమ్మెల్యేలు మాత్రం పెత్తనం చలాయిస్తారు. కాంగ్రెస్ పార్టీ బ్యానర్లలో ఫోటోలు వేయించుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో ఫోటోలు వేయించుకున్నాడు. రేవంత్ రెడ్డి ఇంకో విషయం కూడా చెప్తున్నాడు, ఏమని? అయితమే వేయించుకుని మనకు బలం కూడా ఉంటుంది కదా, మనకు బలం ఉంటుంది, వాళ్ళు మన పార్టీలో ఉన్నారు కంటిన్యూ అవుతారు అని చెప్పి వాళ్ళు అనుకుంటే మనకి ఇంకా సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు 66 మంది ఎమ్మెల్యేలు ఉన్న మా 9 మంది ఉంటే 75-76 మంది ఎమ్మెల్యేలు అవుతాం, మన సంఖ్య ఇంకా బలంగా ఉంటుంది, మన శక్తి గట్టిగా ఉంటుంది. సరే వాళ్ళ ఇష్టం ఉండని ఏమవుతుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుడాట. ఇప్పుడు దీన్ని బట్టి ఇదంతా చూస్తే ఈ 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో లేరు, ఇక వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. రేవంత్ రెడ్డి పెద్ద పట్టించుకోలేడు, ఏదో రేవంత్ రెడ్డి తాత్కాలికంగా ఉంటే ఉండని వాళ్ళు ఇష్టం అంటున్నారు తప్ప అలా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ప్రిఫరెన్స్ లేదు, ప్రియారిటీ లేదు. మంత్రులు కలవరు, ఎమ్మెల్యేలు కలవరు, ముఖ్యమంత్రి కలవడు, ఈ ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తే లేపరు, ఎమ్మెల్యేలను ఎక్కడికి పిలవరు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఏమిటికి వీళ్ళు పార్టీ మారడం అంటే మన విలువ ఉండాలి, విలువ ఉందా వీళ్ళకి? విలువ లేకుండా అయిపోయింది వీళ్ళకి మొత్తం తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు. సరే ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ఓపెన్ అప్ అయిపోయిండు, వీళ్ళు మా పార్టీలో లేరు. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లోనే చెప్పిండు, సార్ మరి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అందరూ మీ దాంట్లో ఉన్నారా? దానం నాగేందర్ మీ పార్టీలోనే ఉన్నాడా అంటే దానం నాగేందర్ని అడగండి అంటున్నారు రేవంత్ రెడ్డి. అంటే దీన్ని బట్టి చూస్తే ఏం అర్థం చేసుకోవాలి? నిజంగానే ఎమ్మెల్యేలు పార్టీలు మారితే రేవంత్ రెడ్డి నిజాయితీగా చెప్పాలి కదా, మా వాళ్ళే మా దాంట్లోకి వచ్చారు అని చెప్పాలి కదా, చెప్తలేడు. రేవంత్ రెడ్డి చెప్పలే, ఆఖరికి స్పీకర్ సార్ కూడా చెప్పలే, లేదు వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, కాంగ్రెస్కి సంబంధం లేదని స్పీకర్ సార్ కూడా తీర్పులు ఇచ్చిండు. దీన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతుందంటే దే ఆర్ నాట్ కాంగ్రెస్, వాళ్ళు బీఆర్ఎస్ అని. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం మా వాళ్ళు కాదంటున్నారు. ఇక వీళ్ళు ఏ పార్టీలు ఉన్నారో వీళ్ళే డిసైడ్ కావాలి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. ఇంకోటి, ఈ 9 మంది మాత్రం మళ్ళీ గెలవరు, ఒకవేళ ఇళ్ళకెళ్ళి ఏ పార్టీలకి వెళ్ళి పోటీ చేసినా వీళ్ళు పక్కా ఓడిపోతారు. చూద్దాం. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.